రహస్యం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదని నేను ఇన్ని తప్పులు చేశాను. నువ్వు మంచోడివి, కానీ నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. వద్దు నాన్న, మళ్ళీ నేను నా తమ్ముడిని దూరం చేసుకోలేను. ఒక్క తప్పుని చెరపడానికి చాలా తప్పులు చేశాం. చాలు నాన్న. నా కూతురు తెలియక చేసిన తప్పు కోసం 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ నేను అన్ని తప్పులు తెలిసే చేశాను. ఏ శిక్ష అయినా నాకే పడదు. ప్లీజ్ ప్లీజ్. అయ్యా, చాలా సంతోషం అయ్యా, ధన్యవాదాలయ్యా. సార్, మనం ఈ కేసులో గెలిచాం సార్. ఇక మీదట ఆ భూమి మన ప్రజలకే సొంతం. అక్కడ హోటల్ కడతాను, రిసార్ట్ కడతాను ఎవరు రావడానికి వీల్లేదు సార్. మీకు ధన్యవాదాలయ్యా. మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలయ్యా. బాబు వచ్చిన ఎలా విశేషమయ్యా? బాబు ఎక్కడయ్యా? బాబుని పిలవండి అయ్యా, బాబుని పిలవండి అయ్యా, బాబుని రమ్మని చెప్పండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకేమైనా కుటుంబం ఉందా? ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళడమే. నేను ఇక్కడే ఉండమనడానికి మాకే హక్కుంది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గొడవలే కదా చూస్తున్నావు. నీ పాత జీవితానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నేను బతికింది కూడా ఒక బతికేనాక. నేను ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. కుటుంబం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తోడ పుట్టినోళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాకే తెలిసింది. నాకు వీటన్నిటికీ అర్హత లేదక్క. మాకు మాత్రం ఏ అర్హత ఉంది? అంత పెద్ద తప్పు చేసేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నాం. అలా అనకండి అక్క. నేను తమ్ముళ్ళ నటించడానికి వచ్చాను. నాకు కష్టం వస్తే మీరంతా తల్లడిల్లిపోయారు. అతను తప్పుదారిలో వెళ్ళిన కొడుకు, పొరపాట్లో జరిగిన తప్పు, దాన్ని బయటికి చెప్పుకోలేక ఆ కుటుంబంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కుటుంబం కాపాడుకోవడం కోసం అందరూ ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఇంట్లో ఒక అక్క ఉంటే 2 అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుందక్క. వాడికి అదృష్టం లేదు. తోడ పుడితే మాత్రమే తమ్ముడవుతాడా ఏంటి? నిజమో అబద్ధమో, నువ్వు వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు.
తమ్ముడిని పోగొట్టుకుని ఏడవడం నాకేవి కొత్త కాదు. ఓ, సంతోషంగా ఉండు. పోలేదా? టికెట్ కొనడానికి డబ్బులు లేవు. నీ కొనివ్వనా? నువ్వు అలాంటి నేను వెళ్ళిపోతా. కూర్చో, నోరు మూసుకొని రా. ఇంటికి వెళ్ళగానే స్నానం చెయ్యి, వాసన భరించలేకపోతుంది. చూడక, నేను ఇంట్లో ఉంటానంటే ఫస్ట్ కండిషన్ నన్ను రోజు స్నానం చేయమని చెప్పకూడదు. ఇప్పుడు మాత్రం రోజు చేస్తున్నావా ఏంటి? రెండో కండిషన్, నేను వారంలో ఒక్కసారి మందు కొట్టాలి. సరే, అమ్మని అడిగి చెప్తాలే. వద్దు వద్దు, అది నేనే చూసుకుంటాను. మూడో కండిషన్, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అప్పుడే నా రూట్ క్లియర్ అవుతుంది. ఓ, నేను పెళ్లి చేసుకోపోతే నువ్వు చేసుకోవు కదా? అమ్మమ్మ అంత పని చేయకు, నేను అబ్దుల్ కలాంలో ఉండలేను.